చేశారు. జూన్ 2 వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతుందన్న ఆయన ఈ 10 ఏళ్లలో బీజేపీ సర్కార్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ఈ 10 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయని మోదీ ఎమోషన్లను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. తమకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చుతామని ప్రకటిస్తూ అంబేద్కర్ను అవమానపరుస్తున్నారని కోనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఫార్మేషన్ ముందు అనేక వాగ్దానాలు మన విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా బయ్యారం స్టీల్ ప్లాంట్, అలాగే వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఇంకా గిరిజన విశ్వవిద్యాలయం, ఐఐఎం, అలాగే హై స్పీడ్ ట్రైన్, ఏపీలోని ప్రధాన నగరాలు, షెడ్యూల్ 9 10-2 సంవత్సరాల విభజన, అవి ఇంకా షెడ్యూల్ 9 ప్రకారంగా విభజన ఇంకా పూర్తి కాకపోవటం, ఈ 10 ఏళ్ల కాలంలో కూడా పాతవి వాళ్ళు చేసిన వాగ్దానాలు అమలు చేయలేదు. కొత్తది ఒక్కటి కూడా ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారు లేకపోతే బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక్క పని కూడా చేయలేదు. అదేవిధంగా పసుపు బోర్డు ప్రకటన చేశారు. అప్పుడు ఆయన గెలవడం జరిగింది. అది 60 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ప్రకటన చేశారు. దాని జోలికి కూడా వెళ్ళలేదు. ఈ విధంగా ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి కాకుండా దేశానికే నరేంద్ర మోడీ చేసింది ఏమైనా ఉందంటే, బీజేపీ చేసింది ఏమైనా ఉంటే ఏమీ లేదు. లేకపోగా ఆయన అనేక అబద్ధాలు వాగ్దానాలు చేశాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని, ఉన్న ఉద్యోగాలు పోయినాయి. అదేవిధంగా 2020 నాటికి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లని, అదే వ్యవసాయ ఆదాయం 2 చేస్తానని, ఇలా అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి 15 లక్షలు అన్ని చేశాడు. కానీ ఒక్క పని కూడా చేయలేదు. ఎలక్షన్ ముందు చేసిన పని చెప్పుకోవడానికి ఏమీ లేని పరిస్థితుల్లో ప్రజల్లో ఉన్నటువంటి ఆవేశాలని రెచ్చగొట్టడానికి